18వ వార్డులో ముకుందా జ్యోత్స్న నాగేశ్వరిని గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పరిగి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముకుందా జ్యోత్స్న నాగేశ్వర్ అన్నారు. పరిగి మున్సిపల్ కేంద్రంలోని 18వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తులు అభ్యర్థులుగా గెలిస్తే మున్సిపల్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తారని, చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నామని మాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. क्योंकि 20 साल से हम तेलंगाना के लिए लड़ाई किया मैंने। इस बार तेलंगाना आ गया और इसको वोट देना है। वो MSc BEd किया है, पढ़े लिखे आदमी है, वो सोच समझ के डेवलपमेंट कर सकते हैं वो, क्योंकि मैं भी उसके साथ हूँ। मैं 20 साल से इधर ही हूँ, तेलंगाना मूवमेंट में हूँ। तेलंगाना आने के बाद भी डेवलपमेंट के लिए बात कर रहा हूँ मैं। इस बार आप मुझे वोट दिए तो అది చూపించుకుంటే ఇక్కడ పాంప్లెట్ చేతి పట్టుకొని ఇక్కడ ఇక్కడ 70 సంవత్సరాల అభివృద్ధి ఏం చేసిరో ఈరోజు మనకు పరిగి నియోజకవర్గంలో కనబడుతుంది. దాన్ని మించిన అభివృద్ధి మార్పును ఖచ్చితంగా మున్సిపాలిటీలో ప్రజలు ఆశీర్వదించి మున్సిపాలిటీకి పంపిస్తే 1-2 సంవత్సరాల్లో ఆ మార్పును కనిపించేటట్టుగా చూస్తాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వికారాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్గా ఈ ప్రాంత సమస్యలపై ఏదైతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తెచ్చుకున్నామో ఈ ప్రాంతానికి రావాలని చెప్పేసి ఫైట్ చేయడం, ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు నన్ను పార్టీలోకి ఆహ్వానించి మా మేడం గారికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పడం, అదేవిధంగా బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం వల్ల పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఉన్నత విద్యావంతురాలు MSc BEd చేసినటువంటి జ్యోత్స్న గారిని, మా సతీమణి గారిని మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్గా మరియు బీజేపీ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రజలు మమ్మల్ని అభిమానించి గత 20 సంవత్సరాలుగా మేము ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి సేవను గుర్తించి మమ్మల్ని 18వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపించినట్టయితే 18వ వార్డు అభివృద్ధితో పాటు 18 మున్సిపల్ వార్డుల అభివృద్ధితో పాటు పరిగి నియోజకవర్గ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ఏర్పాటు సందర్భంలో ఇచ్చిన హామీల అన్నింటినీ నెరవేర్చడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించిండ్రు పార్టీలోకి రమ్మని. వచ్చిన తర్వాత ఆయనే చెప్పడం జరిగింది, మాకు బీజేపీకి నిలబడడానికి క్యాండిడేట్లు లేని సందర్భంలో ఈరోజు మున్సిపాలిటీనే మొత్తం 18 వార్డులలో 15 వార్డులలో పోటీ చేస్తూ అన్ని వార్డులలో కూడా బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్న సందర్భం ఈరోజు ఖచ్చితంగా కనబడుతుంది. జనాల స్పందన చాలా మంచిగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో అన్ని వార్డుల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకుంటుంది. గెలుపు కూడా కొన్ని వార్డులలో సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా స్పందన ముందుకెళ్తే ఇంకా 3 రోజులు ప్రచారం ఉంది మా కార్యక్రమం కాబట్టి ఇదే విధంగా ముందుకెళ్తూ జనాల హృదయాలను ఈసారి ఖచ్చితంగా గెలుచుకుంటాం. మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం.